తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఎయిడ్స్ నిర్మూలన, ఎయిడ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో భీమవరం ప్రభుత్వాసుపత్రి నుండి మారథాన్ రెడ్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డిఎంఎన్హెచ్ఓ ఉమామహేశ్వరరావు ప్రారంభించి మాట్లాడుతూ ఎయిడ్స్ రహిత సమాజం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, ప్రతి ఒక్కరూ ఈ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని, పూర్తిగా ఎయిడ్స్ వ్యాధిని పారద్రోలాలని మారథాన్ రెడ్ రన్ పేరిట రన్ ఏర్పాటు చేశామని, ఈ రన్లో ట్రాన్స్జెండర్ స్త్రీ పురుషుల విభాగాల్లోని విజేతలకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ నాయక్, సిపిఎం మధుసూదన్ రావు, డిఐఎస్ హరినాథ్, ఏఆర్టీ సెంటర్ వైద్యులు ఎం గోవిందబాబు, వి రాంబాబుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో నేషనల్ యూత్ ఫెస్టివల్లో భాగంగా నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ తరఫున డిగ్రీ కళాశాల విద్యార్థులకి మరియు ట్రాన్స్జెండర్స్ వారికి దీంట్లో 5K రన్ ఇవాళ మన ప్రాంతీయ హాస్పిటల్ దగ్గర నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా అందరికీ యూత్లో హెచ్ఐవి ఎయిడ్స్ పైన అవగాహన, వాటిని నిర్మూలించే విధంగా అవగాహన కార్యక్రమంలో భాగంగా ఇది మన పశ్చిమ గోదావరి జిల్లాలో కండక్ట్ చేయడం జరుగుతుంది. మొన్న పిల్లలకి క్విజ్ కాంపిటీషన్స్ 10th క్లాస్ వరకు ఈరోజు మ్యారథాన్ పోటీలు జరుగుతున్నాయి. దీంట్లో పార్టిసిపేట్ చేసి విజయం పొందిన వాళ్ళకి స్టేట్ లెవెల్ కాంపిటీషన్లకి వాళ్ళు అక్కడ పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పార్టిసిపేట్ చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో మ్యారథాన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. డిఎంఎన్హెచ్ఓ వారు యూత్ ఫెస్టివల్ తరఫున ముఖ్యంగా ఎయిడ్స్ మీద అవగాహన రావడానికి పిల్లలకి మారథాన్ రన్ కండక్ట్ చేస్తున్నారు. ఈ మారథాన్ రన్లో గెలిచిన వారికి ఫస్ట్, సెకండ్ ప్రైజ్ ఇస్తారు. అంతేకాకుండా తర్వాత అయ్యేటటువంటి గవర్నమెంట్లో ఎలిజిబుల్ అవడానికి కారణం కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు, స్కూల్ పిల్లలు వచ్చిన వాళ్ళందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేసి విజయాన్ని సాధించడానికి ప్రయత్నించారు. ఈరోజు ఎయిడ్స్పై యువతకు అవగాహన కల్పించేందుకు మన జిల్లా స్థాయిలో ఇక్కడ ఎయిడ్స్పై అవగాహన ఒక ర్యాలీని మనం నిర్వహిస్తున్నాము, 5K రన్ నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా విద్యార్థులకు ఎయిడ్స్ పట్ల ప్రపంచాన్ని వదిలిస్తున్నటువంటి ఎయిడ్స్పై అవగాహన కల్పించడానికి, ఈ మహమ్మారిని తొలగించడానికి ఈ కార్యక్రమాన్ని సందర్భంగా మనకంటే హెచ్ఐవి ఎయిడ్స్ మీద అవగాహన కోసం అని చెప్పేసి 5K రన్ అనేది కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మరి యూత్ అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. వాతావరణం మరి అనుకూలించినప్పటికీ కూడా అందరూ కూడా చాలా వరకు సహకరించారు. అలాగే ఇందులో అవగాహన అనేది మనకేంటి ముఖ్యంగా యూత్లో కలగజేయడం వల్ల ఏంటంటే ఈ హెచ్ఐవిని మనము భవిష్యత్ తరాలకి సంక్రమించకుండా అరికట్టగలుగుతాము అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ముఖ్యంగా ఈ ఎవరైతే అడాప్షన్స్ ఉన్నారో యంగ్ జనరేషన్ ఎవరు ఉంటారో వాళ్ళకి దీని మీద బాగా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ రన్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు కూడా ఇంకొక 100 మందికి వీళ్ళ అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే కనుక మన భవిష్యత్తులో హెచ్ఐవిని మనం చాలా వరకు అరికట్టగలుగుతాము. కొత్త కేసులు అనేవి జనరేట్ కాకుండా ఉంటాయి. భీమవరం పట్టణం 32వ వార్డు మైత్రి స్లమ్ సమాఖ్య జనరల్ బాడీ సమావేశం బలసమూడి పొంతలో శుక్రవారం నిర్వహించారు. వార్డులో ఉన్న స్వయం సహాయక సంఘ సభ్యులందరూ కలిసి మైత్రి స్లమ్ సమాఖ్యగా ఏర్పడి ప్రతి సంవత్సరం జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు ఇప్పటివరకు చెల్లించిన పొదుపులు, అప్పులు గురించి, కొత్తగా సమాఖ్య పదాధికారులను ఎన్నుకోవడం, సమాఖ్యలో సభ్యులు చేస్తున్న జీవనోపాధుల గురించి చర్చించి తీర్మానాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జి జనసేన పార్టీ నాయకులు గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు, టీడీపీ నాయకులు అతిథులుగా హాజరయ్యారు. మెప్మా సిటీ మేనేజర్ సిహెచ్ నానిబాబు, సిఓలు జయకృష్ణ, పెద్దింట్లమ్మ, ఆర్పి కృష్ణకుమారి, సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు. మీరు చేస్తున్న వ్యాపారాలకి, మీ కుటుంబ అవసరాలకి ఇక్కడున్న సొమ్ము ఉపయోగించుకుని కావాలనేది సంకల్పం. అయితే ఈ రోజున ప్రతి మహిళ కూడా నెలకి 25,000 రూపాయలు సంపాదించాలి. మ్యాక్సిమం ₹1,00,000 అంట. ప్రతి మహిళ కూడా ఈరోజు నెలకి 25,000 నుంచి ₹1,00,000 వరకు వారు వ్యాపారంలో సంపాదించాలి అనే ఒక లక్ష్యంగా ఈరోజు గౌరవ సీఎం గారు మరి డ్వాక్రా సంఘాలకి మరింత బలోపేతం చేయడానికి చాలా కార్యక్రమాలు, బోల్డ్ స్కీమ్స్ ఉన్నాయి. మీరు బ్యాంకుల్లో పొదుపు చేస్తూ బ్యాంక్ లోన్ ఒకటే కాదు, సమైక్యంలో తీసుకోవచ్చు, పట్టణ సమైక్యలు తీసుకోవచ్చు, స్త్రీనిధి అనే ఒక బ్యాంకులో తీసుకోవచ్చు. అలాగే ఇంకా మీరు చేస్తున్న చిన్న సంఘాల్లో పొదుపుల్లోంచి అప్పు తీసుకోవచ్చు. ఇలాగా మీకు అప్పు తీసుకునే అవకాశాలు
చాలా ఉన్నాయి. వీటన్నింటినీ సద్వినియోగం చేసుకుంటే పేదరికం అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇంకా భవిష్యత్తులో పేదరికం లేని సమాజంగా, పేదరిక రహిత రాష్ట్రంగా చేయాలనేది మరి గౌరవ సీఎం గారి యొక్క లక్ష్యం. దయచేసి మీరందరూ కూడా డ్వాక్రా సంఘాల్లో ఒక క్రమం కలిగి మనకున్న పంచసూత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ పంచసూత్రాలని ఉపయోగించుకుంటూ ఆ ఏబిసిడి గ్రేడ్లలో ప్రతి ఒక్క డ్వాక్రా గ్రూప్ కూడా ఏ గ్రేడ్లో ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకోండి. ఈ 5 పంచసూత్రాలు పాటిస్తే ఖచ్చితంగా మీ యొక్క సంఘాలన్నీ కూడా ఏ గ్రేడ్లో ఉంటాయి. మీకు మెప్మా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా తరపున మీకు ఎలాంటి సేవలు కావాలన్నా, ఎలాంటి శిక్షణ కార్యక్రమాలు కావాలన్నా, ఎలాంటి రుణ సదుపాయం కావాలన్నా ఇక్కడ మెప్మా ద్వారా మీకు అందించే ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎప్పటికప్పుడు మన వార్డు అనేటప్పటికి ప్రతిదానికి కూడా ఇలా రెస్పాన్స్గా తీసుకుని చేయడం అనేది వాళ్ళకి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కూడా మనకి 37 గ్రూపులు ఉన్నాయి, దగ్గర 40 గ్రూపుల దాకా ఉన్నాయి. మరి మన అతి త్వరలో వచ్చే సంవత్సరం వచ్చేటప్పటికి 50 గ్రూపులకి వెళ్ళిపోతే ఇంకో సిఆర్పీని కూడా పెట్టుకుందాం. మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మరి డ్వాక్రా మహిళలకి విశేషమైన సేవలు అందించాలి, వాళ్ళకి లోటుపాట్లు ఏంటి, ఏ లోటు ఎలా సరిదిద్దాలని అధ్యయనం చేస్తున్నారు. అలాగే మన గౌరవ శాసనసభ్యులు అంజబాబు గారు కూడా ప్రత్యేకంగా మన భీమవరం డ్వాక్రా మహిళలకి 20 లక్షల లోను పెరిగేలాక ఆయన ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం జరిగింది. అది కూడా త్వరలో మరి రావడం జరుగుతుంది. ముఖ్యంగా డ్వాక్రా మహిళలకి రుణాలు బ్యాంకుల వాళ్ళు ఎవరో పెద్ద పెద్ద సూట్ కేసులు ఇచ్చుకుని వెళ్ళి పెద్ద పెద్ద ఆఫీసర్ పెద్ద పెద్ద కార్లు దిగిళ్ళ ఇవ్వట్లేదు, వాళ్ళు బోర్డు పరీక్షలు పెడుతున్నారు. అలాగే డ్వాక్రా మహిళలు అనేటికి ముందు రండి లోన్ ఇస్తా ఉంటున్నారు. దాని అందరికీ కారణం ఏంటంటే దీనంతా సమిష్టిగా ఉండటం, దీనందరూ కూడా టైం కట్టడం జరుగుతుంది. మరి అలాంటిది కూడా మీరు ఈ లోన్లు అవి తీసుకుని చాలా చక్కగా అది ఆ కుటుంబ అభివృద్ధికి, పిల్లల చదువులు అవ్వచ్చు, కుటుంబ అభివృద్ధికి అవ్వచ్చు, మరి చేసుకుంటా మీరు గవర్నమెంట్ ఇచ్చే సదుపాయాలు పూర్తిగా వాడుకుని మన వార్డుకి, ముఖ్యంగా మెప్మా డిపార్ట్మెంట్కి కూడా మెప్మా డిపార్ట్మెంట్ ద్వారా మనకి ఇక్కడ అన్ని జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా మంచి పేరు వచ్చేలాగా చేయాలని మీకు తెలియజేసుకుంటూ, వైసీపీ సీనియర్ నాయకులు అట్లూరి రంగారావు సతీమణి అట్లూరి లక్ష్మీకుమారి గురువారం మృతి చెందారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. అట్లూరి రంగారావు అన్ని పార్టీల నాయకులతో సత్సంబంధాలు ఉండడంతో కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా విచ్చేసి భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఆమెకు 2 కుమార్తెలు అమెరికాలో ఉండడంతో శనివారం అంత్యక్రియలు జరిపించారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సెప్టెంబర్ 5వ తేదీన భీమవరం పద్మాలయ థియేటర్ సెంటర్ భగవాన్ ప్లాజా వద్ద జైత్రా బిజినెస్ సొల్యూషన్స్, భీమవరం.com, వెస్ట్బెర్రీ స్కూల్, భగవాన్ ట్రేడర్స్ ఆధ్వర్యంలో 5,000 ఉచిత మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేస్తున్నట్టు జైత్రా బిజినెస్ సొల్యూషన్స్ మేనేజింగ్ పార్ట్నర్ నడింపల్లి వెంకట సుబ్బరాజు తెలియజేశారు. మట్టి వినాయక ప్రతిమల బ్రోచర్ను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఆవిష్కరించి మాట్లాడారు. గత 13 ఏళ్లుగా ఉచిత వినాయక విగ్రహ ప్రతిమలు పంపిణీ చేయడం అభినందనీయమని, పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములై మట్టి వినాయక విగ్రహ ప్రతిమలనే వాడాలని పిలుపునిచ్చారు. సుబ్బరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను వినియోగించాలన్నదే తమ లక్ష్యమని, 2013 నుండి ఉచిత వినాయక విగ్రహ ప్రతిమలు పంపిణీ చేస్తున్నామని, ఈ ఏడాది సెప్టెంబర్ 5వ తేదీన భీమవరంలో 5,000, కాకినాడ తేతలి గ్రామంలో 5,000 వినాయక విగ్రహ ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలియజేశారు. జైత్రి బిజినెస్ సొల్యూషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈ సొల్యూషన్ వారు ప్రతి సంవత్సరం 5,000 మట్టి విగ్రహాలు ఇస్తున్నారు. ఈ సంవత్సరం మన భీమవరం పట్టణంలో 5వ తారీఖు ఉదయం 10 గంటలకు ఈ మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం ఉంటుంది. పర్యావరణాన్ని కాపాడాలనే ఆలోచనతోటి వారు ఈ చక్కని కార్యక్రమం చేస్తున్నారు. సుమారు 5,000 మట్టి విగ్రహాలు వీరు పంపిణీ చేస్తారు. దీనివల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తున్న ఈ కంపెనీ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం.
ప్రభుత్వం బజార్ ముఠా కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్, చంద్రన్న బీమా వర్తింపజేయాలని బజార్ ముఠా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి బి వాసుదేవరావు అన్నారు. మండల కేంద్రమైన ఆకివీడిలో బజార్ ముఠా కార్మికులకు ఎరువులు, ఆక్వా ఫీడ్స్, బియ్యం తదితర షాపుల యజమానుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కార్మికులకు గతంలో ఒప్పంద వేతనాలపై 10% పెంచడం జరిగింది. ఈ సమావేశంలో షాపు యజమానులు గొట్టుముక్కల సత్యనారాయణరాజు, రంగరాజు, భగవాన్ రెడ్డి, ప్రసాద్ వర్మ, సిఐటియు సభ్యులు తవిటి నాయుడు, పెంకి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బజార్ లాగుడు బండ్ల వర్కర్స్ యూనియన్ తరఫున అలాగే వాసుగా చెప్పినట్లుగా ఇరువురికి అగ్రిమెంట్ జరిగింది. కానీ అగ్రిమెంట్ 2 సంవత్సరాలకు ఒకసారి చేసుకోవడం అనేది జరుగుతుంది. అది ఈ అగ్రిమెంటే ఈ కార్మికులకి అన్ని విధాలా సరిపోతుంది అనేది కాదు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈఎస్ఐ, పిఎఫ్ ఇలాంటివన్నీ కూడా సాధించుకునే విధంగా, హక్కులు సాధించుకునే విధంగా భవిష్యత్తులో సాధించవలసిన అవసరం ఉంది. ఈ బజారు హమాలి లాగుడు బండ్లు ఏదైతే అనుకున్నామో జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్లుగా కలిసి పనిచేయాలి, అనేక హక్కులు సాధించుకోవాలని చెప్పి ఇప్పటికీ అనుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడి నుంచి అది కూడా ప్రారంభించి ఆ దిశగా ఆ సమస్యలు పరిష్కరించుకుని ఆ హక్కులు సాధించుకుంటే అప్పుడు కొంతమేరకు ఈ బజారు లాగుడు బండ్ల వర్కర్స్ యూనియన్కి వర్కర్స్కి కొంత వేతనాలు అనేవి బాగా రావడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి తాత్కాలికంగా ఈ అగ్రిమెంట్ మాత్రం చేసుకోవడం అనేది జరిగింది. ఆ దిశగా అవి జరగడం కోసం మన బజారు లాగుడు బండ్ల వర్కర్స్ ఎవరైతే బజార్ చేస్తూ అనుకుంటున్నామో వీళ్ళు కూడా భవిష్యత్తులో యూనియన్ నాయకత్వానికి సహకరించి డైరెక్షన్లో వెళ్ళాలి. అలాగే చంద్రన్న బీమా ఇతర పథకాలు కూడా అమలయ్యే విధంగా మనం కృషి చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి రైస్ మిల్ కార్మికులు లేకపోతే ఇతర కార్మికులకి ఇప్పటికే పిఎఫ్, గ్రాట్యుటీ ఇలాంటివి ఉన్నాయి, వీళ్ళకి లేదు. కాబట్టి దీనికి వర్తింప చేయాలి అని చెప్పి ఈ రోజున ఈ కార్మికుల మీదే సిఐటియు పనిచేయాలని చెప్పి అనుకోవడం కూడా జిల్లా కేంద్రంలో అనుకోవడం కూడా జరిగింది. ఆ దిశగా పనిచేయడం కోసం ప్రయత్నం జరుగుతుంది. అలాగే మన కార్మికులందరూ కూడా ఆయా సందర్భాల్లో ఆ సమావేశాలకి, కార్యక్రమాలకి హాజరయ్యి మరింత ఐక్యతగా ఉండాలి. ఇవాళ చూసాం, ఇదే శాతం గతంలో అయ్యింది. కాబట్టి ఇప్పుడున్న వ్యాపార ఇబ్బందులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఉన్నంతలో మనం ఆ రకంగా చేసుకోవాలని వచ్చాం. కాబట్టి ఈ దశలో ఆ రకంగా చేసుకోవడం అనేది మంచి అగ్రిమెంట్ చేసుకున్నట్టే లెక్క. కాబట్టి దీనికి అందరూ కలిసికట్టుగా ఉండి సాధించుకున్నందుకు సిఐటి తరఫున మన కార్మికులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాం. ఆకివీడ మండల రీటైలర్స్ అసోసియేషన్ మరియు బజార్ లాగుడు బండ్ల ముఠా కార్మిక సంఘం సిఐటి నాయకత్వానికి చర్చలు జరిగాయి. గత 10 నెలలుగా వేతన పెంపుదల సమస్య పెండింగ్ ఉంది. పెరుగుతున్న ధరలతో కార్మికులు బతకడం కష్టంగా ఉంది. వేతనాలు పెంచాలని సిఐటి డిమాండ్ చేస్తూ వస్తుంది. దఫాల చర్చల అనంతరం ఒక దశలో యాజమాన్యం వారు మీరు పెంచలేమని ప్రయత్నం చేశారు. అయితే కార్మిక సంఘంగా కార్మికులందరినీ ఐక్యపరిచి పెరుగుతున్న ధరలతో కార్మికులు బతకాలంటే చాలా కష్టంగా ఉంది. ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. కేజీ ఉల్లిపాయలు 70 రూపాయలు అమ్ముతుంది. ఇలాంటి పరిస్థితుల్లో 2 ఏళ్ల పాటు కార్మికులు పనిచేయాలంటే వారి వేతనాలు, కూల్ రేట్లు పెంచాలని సిఐటి గట్టిగా పోరాడింది. దీని ఫలితంగా ఈరోజు ఆకివీడు రీటైలర్స్ నేతల అసోసియేషన్ నాయకత్వానికి, యాజమాన్యానికి అలాగే కార్మిక సంఘాల మధ్యన ఒప్పందం జరిగింది. విద్యార్థి దశలోనే క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, చెడు వ్యసనాలకు బానిసలై చదవకుండా సంతోషంగా ఉన్నామని ఊహించుకుంటే జీవితమంతా కష్టాలు, శ్రమతో గడపాల్సి ఉంటుందని కేజీఆర్ఎల్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి రాఘవ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఫార్మసీ కళాశాలలో మాదక ద్రవ్యాల నివారణ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ రాఘవ మాట్లాడుతూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సిన యువత మాదక ద్రవ్యాల బారిన పడి జీవితం నాశనం చేసుకోవద్దని, మాదక ద్రవ్యాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వల్ల ఎన్నో జీవితాలు నాశనమవుతున్నాయని, యువత మాదక ద్రవ్యాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు మేఘన, దివ్యశ్రీ పాల్గొన్నారు. కార్యక్రమంపై విచారం చేసి ప్రాణాంతకాలని తెలుసు. అయితే తెలిసి కూడా చాలామంది దీన్ని చాలా నిర్లక్ష్యంతో తీసుకున్నారు. ఒక క్షణికోద్రేకం, ఒక తాత్కాలికమైన సుఖం కోసం ఈ మాదక ద్రవ్యాలతోటి ప్రాణాలు నష్టపోతున్నారు.
ముఖ్యంగా చెప్పాలంటే అది ఒక కిట్ ఇచ్చేటప్పుడు ప్రతివాడు జీవితాంతం ఇలాగే ఉండాలి. దాని తర్వాత జరిగే నష్టం ప్రాణం పోకపోయినా అల్లు చేతులు పడిపోవటం, ఇంకోటి వెళ్ళిపోవటం, హార్ట్ ఫెయిల్యూర్ అవటం, ఇలా అనేక రకాల నొప్పి ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలంటే భగవంతుడు మనకి బ్రహ్మాండమైన ఒక సృష్టిలో మనకు ఒక జన్మనిచ్చారు. ఆ జన్మను పవిత్రంగా వాడుకుని శుభ్రంగా ఆహారం తీసుకుని నిద్రపోయి చక్కగా చేసుకోవాలి తప్ప చెడు వ్యసనాలకు వెళ్ళటం వల్ల చాలా నాశనం అయిపోతారు. ఇవాళ కేజీఆర్ గారు బీఫామ్సీ ఈ ఉద్యమం చేస్తున్నారు. అనేక రోజుల నుంచి అనేక సంవత్సరాలుగా మరి కేజీఆర్ ఫార్మసీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాఘవ ఈ విద్యార్థులకి ప్రతి ఇంచుమించు వారానికి ఒకసారి ప్రచారం చేస్తూ వస్తున్నారు. మన కళాశాలలో విద్యార్థులంతా మంచివాళ్ళు. మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి దుర్గమ వెళ్ళొద్దని ప్రత్యేకించి మేము కోరుకుంటున్నాం. మన బానిసలు చేసే మారణాలతో సమానం మాదక ద్రవ్యాలని మన దేశంలోని శక్తులే కాదు విదేశాల్లోని శక్తులు కూడా మన దేశంలో ప్రవేశపెట్టి మనల్ని వాళ్ళకి బానిసలుగా చేస్తుంది. దయచేసి విద్యార్థులే కాదు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ అవగాహన కలిగించి వారిని సన్మార్గంలో పెట్టడానికి విద్యార్థులే రేపటి పౌరులు. మీ కృషితో దీన్ని అంతరించాలన్నదే మా ధ్యేయం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వినాయక చవితికి మట్టి వినాయక విగ్రహాలనే వాడండి, పర్యావరణాన్ని కాపాడండి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. పిల్లల ఉజ్వల భవిష్యత్కు మార్గదర్శకులు గురువులే. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల బ్రోచర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే పులపర్తి. సంచార జాతుల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి. ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న. ఎయిడ్స్ నిర్మూలన, ఎయిడ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. భీమవరంలో జరిగిన మారథాన్ బ్లడ్ రన్ కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ ఉమామహేశ్వరరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.